నమస్తే వెల్కమ్ టు 108 టీవీ। ఈ నూతన సంవత్సరాదిని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారా? అయితే ఈ ఇయర్ WTF తో ఆరంభమవుతుండటం చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది। ఇంతకు ఇదేంటో తెలుసా? ఇంకొన్ని రోజుల్లో 2024 కు స్వస్తి పలికి 2025 లోకి అడుగు పెట్టబోతున్నాం। అంటే పాతబడ్డ సంవత్సరంలో నుంచి సరికొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం। ఎన్నో కలలు మరెన్నో ప్లాన్స్ తో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు। కానీ ఈ న్యూ ఇయర్ ఆరంభమే యువతను నిరాశపరిచేలా ఉంది। డిసెంబర్ 31న వేడుకలు జరుపుతూ న్యూ ఇయర్ కు స్వాగతం పలకాలని అందరూ కోరుకుంటారు। మరీ ముఖ్యంగా యువత ఈ సెలబ్రేషన్స్ ను గట్టిగానే ప్లాన్ చేస్తారు। వీరిలో స్టూడెంట్స్, ఉద్యోగులే అధికంగా ఉంటారు। అయితే ఈ సంవత్సరం ఎటు కాకుండా వారం మధ్యలో వస్తోంది ఈ జనవరి 1 బుధవారం। ఆ రోజు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది కాబట్టి స్టూడెంట్స్ సంగతి ఓకే, మరి ఉద్యోగుల పరిస్థితే అర్థం కాకుండా ఉంది। డిసెంబర్ 31న వేడుకలు జరుపుకుని జనవరి 1న ఆఫీసులకు వెళ్లాల్సి ఉంది। దీంతో ఈ ఇయర్ ఇలా స్టార్ట్ అయిందేంట్రా బాబు అంటున్నారు యువత। బుధవారం న్యూ ఇయర్ స్టార్ట్ అయితే ఏమవుతుంది చెప్పు? ఉద్యోగాలు చేసేవారు బుధ, గురు, శుక్రవారాలను చాలా భారంగా భావిస్తారు। ఎందుకంటే ఇవి అటు వీకెండ్స్ కావు, ఇటు వీక్ ఆరంభంలో వచ్చేవి కావు, సరిగ్గా వారం మధ్యలో ఉంటాయి। అందువల్లే ఈ బుధ, గురు, శుక్రవారాలు భారంగా గడుస్తాయి। ఈసారి న్యూ ఇయర్ కూడా ఇదే రోజుల్లో రావడం యువతలో చర్చనీయాంశంగా మారింది। ఎక్స్ వేదిక నా ఓ నెటిజన్ ఇలా స్పందించాడు। ఈ న్యూ ఇయర్ WTF తో ప్రారంభమవుతున్నందుకు మీరు కూడా వాట్ ద లైఫ్ అంటూ ఆందోళన చెందుతున్నారా అంటూ ట్వీట్ చేశారు। ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది। గతంలో 2020 కూడా ఇలాగే ప్రారంభమైంది, సరిగ్గా ఇప్పటిలాగే 2020 సంవత్సరం ప్రారంభమైంది। ఆ ఏడాది కూడా జనవరి 1 బుధవారమే వచ్చింది। అంటే ఆ ఇయర్ కూడా WTF అంటే వర్కింగ్ డేస్ తోనే ప్రారంభమైందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు। ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలా WTF తో ప్రారంభమైన 2020లోనే కరోనా మహమ్మారి వ్యాపించింది। ఆ ఇయర్ లాక్డౌన్, క్వారంటైన్లు, భారీ చావులతో ముగిసింది। ఆ సంవత్సరం ఎంత భారంగా గడిచిందో అందరికీ తెలుసు। ఇప్పుడు మళ్ళీ అలాగే ఇయర్ ప్రారంభమవుతోంది। ఇప్పుడేం జరుగుతుందో అంటూ కొందరు నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు। ఇదండి మ్యాటరు। ఈ న్యూ ఇయర్ కొద్దిగా భారంగా ఆరంభమవుతోంది, కానీ ఈ ఇయర్ మొత్తం ఇలాగే ఉండకుండా ఉంటే బాగుంటుంది। హాయిగా ఆనందంగా గడిచిపోవాలని కోరుకుంటున్నా। ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ న్యూ ఇయర్ ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నాను। అలాగే మీరు కూడా ఆ మిగిలిన 4K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేస్తే నేను కూడా హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటా। Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki